వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేష్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తాను రాసుకున్న రెడ్ బుక్ లో కొత్తగా పేర్లు రాయించుకోవద్దని సలహా ఇచ్చారు. ఈసారి పేరు రాశానంటే అంతే సంగతులు అంటూ తేల్చి చెప్పేశారు. ప్రతిపక్షంలో ఉండగా రెడ్ బుక్ తెరిచిన టీడీపీ యువనేత లోకేష్ ఇప్పుడు చేతిలో అధికారం ఉన్న రెడ్ బుక్ పేరును మళ్లీ ప్రస్తావించడం చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రతిపక్షం విమర్శలు ఎక్కుపెడుతుండగా అందులో పేర్లు ఉన్న వారంతా ఏదో రకమైన శిక్షను అనుభవిస్తున్నట్లే చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ తాజా వార్నింగ్ ఎందుకు అనేదే ఆసక్తి రేపుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని బుధవారం పర్యటించిన మంత్రి నారా లోకేష్ మరోసారి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతల చేష్టలను భరించామని, ఇక ఇప్పుడు మాత్రం అలా భరించాల్సిన అవసరం లేదు అంటూ తేల్చి చెప్పారు. కనిగిరిలో రిలయన్స్ ఎనర్జీ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పై కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. సిబిజీ ప్లాంట్ల వల్ల ఎలాంటి అనారోగ్య పర్యావరణ సమస్యలు లేకపోగా కావాలనే రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేయడాన్ని లోకేష్ తప్పుపట్టారు. ఇలా లేనిపోని మాటలతో అభివృద్ధిని అడ్డుకుంటే తాను చూస్తూ ఊరుకోనని, తన వద్ద రెడ్ బుక్ ఉందని, అందులో మీ పేర్లు రాస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇక గతేడాది జూన్ లో కూటమి అధికారంలోకి రాగానే మంత్రి లోకేష్ రెడ్ బుక్ ప్రకారం నడుచుకుంటున్నారని ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేసిన వైసీపీ మంత్రి లోకేష్ రెడ్ బుక్ నే ప్రధానంగా హైలైట్ చేసింది. అంటే నెల రోజుల్లోనే రెడ్ బుక్ తడాకా ఏంటో రుచి చూసిన వైసీపీ నేతలు తమ అధినేత జగన్ తో ఆ బాధ చెప్పుకోవడంతో మంత్రి లోకేష్ పవర్ఫుల్ గా పనిచేస్తున్నారని అందరికీ తెలిసింది. ఇక వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు అన్ని రెడ్ బుక్ ప్రకారమే జరుగుతున్నట్లుగా ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇక మరోవైపు గత ప్రభుత్వంతో అంటగాకినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు, ఇతర అధికారులకు కూడా రెడ్ బుక్ పనిష్మెంట్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఆ ప్రధాన పోస్టింగ్లతో అధికారులు, పోలీసుల కోరలు పీకేయడంతో మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరు చెబితేనే హడలెత్తిపోయే పరిస్థితి నెలకొందంటున్నారు. ఇక ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న వారి పేర్లే రెడ్ బుక్ లో ఉన్నాయి. వారిపైనే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా లోకేష్ రెడ్ బుక్ కోసమే ప్రస్తావించడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. చేతిలో పూర్తి స్థాయి అధికారం ఉండగా రెడ్ బుక్ రాయాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా అనే చర్చ జరుగుతోంది. అయితే అధికారంలో ఉన్న నిరంతరం తన కార్యకర్తలను ఆకట్టుకునేందుకే లోకేష్ ప్రయత్నిస్తున్నారని, ఆయనలో మాస్ లీడర్ ఎలివేషన్ కోసం ఈ తరహా వార్నింగులు ఇస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏదైనా సరే పవర్ఫుల్ లీడర్ లోకేష్ మళ్ళీ రెడ్ బుక్ అంటూ హెచ్చరిస్తుండడం వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోందంటున్నారు.